సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓతో పాటు డ్యూటీ డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చిన రోగుల తీవ్ర అవస్థలు పడ్డారు. గత 2 గంటలుగా రోగులు, వారి బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలోనే పడిగాపులు కాశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని ఉన్నప్పటికీ బాధ్యత కలిగిన వైద్యులు ఎవరూ లేకపోవడంతో మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో చివరికి బయటకు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని పిలిపించి అత్యవసర రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయపాలన పాటించని అధికారులు, డ్యూటీ వైద్యులపై ఉన్నతాధికారుల తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. సంతోషి, ఏదైతే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల యొక్క నిర్లక్ష్యం మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఏదైతే వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు చికిత్స చేయాల్సినటువంటి ఏదైతే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగ డాక్టర్లు వాళ్ళ యొక్క బాధ్యతలు మర్చిపోయారని చెప్పొచ్చు. గంటల తరబడి రోగులు వేచి చూసినప్పుడుగా వారి గురించి పట్టించుకునే నాదులు లేదని మనం చెప్పొచ్చు. ప్రధానంగా ప్రభుత్వ జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నిర్లక్ష్యం కనిపిస్తుంది. గత చాలా కాలంగా అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఆసుపత్రిలో ఉన్నత స్థాయి అధికారులు సమీక్షించడం లేదు. కనీసం వారి యొక్క ఉద్యోగులు ఏదైతే సిబ్బంది ఉంటుందో ఉద్యోగులు, డాక్టర్ల యొక్క పనితీరు చాలా పేలవంగా ఉన్నప్పటికీ ఏమాత్రం బాధ్యతాయుతంగా లేకపోవడం అటువంటి విషయంపై చాలా సార్లు విమర్శలు వెలువడ్డాయి. గతంలో కొంతమంది డాక్టర్లు, కొంతమంది సిబ్బంది కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో ఇంకా నిర్లక్ష్యం అనేది కొనసాగుతుందని చెప్పచ్చు. తాజాగా ఈ రోజు ఏదైతే చాలా మంది వైద్యులు అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వచ్చి వాళ్ళు తమ చికిత్స చేసుకున్నామని చెప్పి వచ్చేటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి రోగులు వాళ్ళు ప్రభుత్వ చికిత్స ప్రభుత్వ డాక్టర్ ద్వారా చికిత్స పొందలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం డాక్టర్లు అందుబాటులో లేకపోవడమే దానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. గంటల తరబడి ఆసుపత్రి దగ్గర వెయిట్ చేసేటప్పుడు కూడా వైద్యం అందించాల్సిన డాక్టర్లు అందుబాటులో రాకపోవడము, చికిత్స చేయకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అదే కాకుండా ఒక యాక్సిడెంట్ వచ్చినటువంటి 2 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి ఏదైతే డాక్టర్స్ ఉంటారో దానికి సంబంధించి పోస్ట్ మార్టం చేయాల్సిన ప్రత్యేకంగా ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారో ఆ డాక్టర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పోస్ట్ మార్టం కూడా చాలా లేట్ అయిపోతున్న పరిస్థితి. పోస్ట్ మార్టం కోసం బాడీలో కూడా వాళ్ళ బంధువులు మార్చిని వద్ద ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఎప్పుడు కొట్టొచ్చడానికి కనిపించే నిర్లక్ష్యం పదే జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించడం అనేటువంటిది అధికారుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. దానిపైన ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు డిఎంఎన్హెచ్ఓ ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్, అదేవిధంగా డ్యూటీ డాక్టర్, దానికి సంబంధించిన మిగతా సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, అదే జిల్లా స్థాయి అధికారుల యొక్క నిర్లక్ష్యము చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే రోగులకు ప్రాణాపాయ స్థితిగా ఉన్నటువంటి రోగులను కాపాడాల్సిన డాక్టర్లు విధిలో నిర్లక్ష్యం వహిస్తుండడం, ఉన్నతాధికారుల యొక్క భయం కానీ వారి యొక్క పర్యవేక్షణ లేకపోవడం ఇలా వాళ్ళు నిస్సిగ్గుగా వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం ఉన్నట్టుగా చెప్పచ్చు. సంతోషం. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.